ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాడి మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. తెలుసు తెలుసు అంటూనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే వరకు ఏం చేయలేకపోయా. నేల మీదైతే ఎక్కడున్నా పెళ్లి జరగనివ్వనని విమానంలో పెళ్లి చేసుకున్నారు. అది నేను ఊహించనిది. ఒక్కసారి నా అంచనా తప్పిందని ప్రతిసారి జరగనిస్తానా? నా కొడుకు నుంచి దాన్ని ఎలా దూరం చెయ్యాలో నాకు తెలుసు. చూస్తూ ఉండండి. చూస్తూనే ఉన్నావు కదా అత్తయ్య. బావతో పెళ్లి చేస్తానన్నావు, ఎదురు చూశాను. మా ఇద్దరి పెళ్లికి ఏర్పాట్లు కూడా చేశావు. ఎప్పుడు బావ నా మెళ్ళో తాళి కడతాడా అని ఎదురు చూశాను. చివరికి నన్ను కాదని బావ దాని మెళ్ళో తాళి కట్టాడు. అదే చూశాను. ఇంకా చూడటానికి ఏం మిగిలింది? వాళ్ళకి పిల్లలు పుడితే నువ్వు వాడించడం, నేను చూడటం తప్ప. నీకు నా మీద నమ్మకం ఉందా? 15 రోజులు, సరిగ్గా 15 రోజులు ఓపిక పట్టు. 16 రోజుల పండగ రోజుకి దాన్ని బయటికి పంపించి అప్పుడు మనం పండగ చేసుకుందాం. నిజంగానా? ఈ అత్తయ్య ఏంటో ఇప్పటి నుంచి చూస్తావు. హలో, మా ఇంట్లో కొత్త కోడలికి వడిబియ్యం పోయాలి. వచ్చి ఏం చెయ్యాలో నీకు తెలుసు కదా. ఎవరైనా చూస్తారేమో. మీ నాన్నని జాగ్రత్తగా అవుట్ హౌస్కి తీసుకెళ్ళాలి. అలాగే బాబు. జాగ్రత్త జాగ్రత్త. మీరు ఇక్కడే ఉండండి. ఎవరైనా ఉన్నారేమో చూస్తాను. ఏంటి బాబు? త్వరగా లోపలికి వెళ్దాం రండి. డోర్తి, చామంతి, మీ నాన్నగారు జాగ్రత్త. అలాగే బాబు. వెళ్ళొస్తానండి. బాబు, ఏ జన్మ రుణమో మాకింత సాయం చేస్తున్నావు. మనిషి అంటేనే సహాయం అండి. సాటి మనిషికి సాయం చేయకపోతే మనిషిగా పుట్టడంలో అర్థం లేదు. నీ మనసు చాలా గొప్పది బాబు. ఆ దేవుడు నిన్నెప్పుడు చల్లగా చూస్తాడు.
మీరు జాగ్రత్త. చామంతి, మనం ఎక్కువసేపు కనిపించలేదంటే అనుమానం వస్తుంది. ముందు నేను వెళ్తాను, తర్వాత మీరు రండి. నాన్న ఇప్పుడే వస్తా. డ్రైవర్ బాబు. ఏంటి చా? చాలా థ్యాంక్స్ బాబు. ఒకసారి చెప్పావు కదా, ఎన్నిసార్లు చెప్తావు? మా నాన్నకి నువ్వు పునర్జన్మనిచ్చిన దేవుడివి. నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఆ సమయానికి నేను చూశాను, చేయగలిగింది చేశాను. నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించకుండా మీ నాన్నగారు ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా చూసుకో. మా నాన్న ఎవరికంటా పడకుండా నువ్వే చూసుకోవాలి కృష్ణయ్య. ఆహారం ఇచ్చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నాన్న. ఇవ్వను. ఇవ్వు నాన్న. కన్న తండ్రిని ఎంత మోసం చేశావే. నాన్నా బిడ్డ, పర్లేదు. హారాన్ని నేను తీసుకుని నాన్నని నీళ్ళల్లోకి నెట్టేశాను. అసలు ఏం జరిగింది నాన్న? నువ్వు కోమాలోకి వెళ్ళడం ఏంటి? హాస్పిటల్లో చేరడం ఏంటి? ఎన్ని రోజులు నువ్వెక్కడున్నావో మాకు తెలియకపోవడం ఏంటి? దీనంతటికీ కారణం రోజా అమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.